Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ ఈ రోజుని పాజిటివ్ నోట్ తో ఫ్లాట్ గా డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. పాజిటివ్ నోట్ తో కొంత ఫ్లాట్ గా కాసేపటి వరకు మార్కెట్స్ కొనసాగినప్పటికీ కూడా ఓపెన్ అయిన లెవెల్స్ ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది రావడం మనం చూసాము. డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ వేస్ లోకి టర్న్ అవడం చూసాము. నిఫ్టీ అరౌండ్ 10,620 వరకు కూడా రాగా లాస్ట్ ఒక 10 to 12 మినిట్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అగైన్ మంచి రికవరీ అనేది వచ్చింది. బట్ ఆన్ ది నోట్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్ టు కన్సోలిడేషన్ వేస్ లో మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 10,620 ఆ లెవెల్ వద్దకి డిప్ అనేది వచ్చినప్పటికీ కనిష్ట స్థాయిని తాకినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా ఎగైన్ ఒక అప్ మూవ్ అనేది ఒక చిన్నపాటి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. ప్రెసెంట్ 10,670 ఆ లెవెల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ అరౌండ్ 2 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రీవియస్ క్లోజింగ్తో కనుక గమనించినట్టయితే నిఫ్టీ ఈరోజు సుమారుగా ఒక 27 పాయింట్స్ అప్ సైడ్తో 10,700కి చేరువలో 10,699 ఆ లెవెల్లో నిఫ్టీ ఓపెన్ అయింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 10,670 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 77 పాయింట్స్ అప్ సైడ్తో 35,390 వద్ద ఓపెన్ అయిన 590 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 35,514 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 40 పాయింట్స్ అప్ సైడ్తో 26,999 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ 76 పాయింట్స్ పాజిటివ్గా 27,036 వద్ద పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ బెటర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిన్నంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్స్ బెటర్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సేమ్ నిన్నటి ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా బ్యాంక్స్ కొంత బెటర్గానే మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ రూపీ చూసుకున్నట్టయితే డాలర్తో రూపీ వాల్యూ కనుక కంపేర్ చేస్తే 23 పైసా హయ్యర్ సైడ్తో 69.96 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 2.74%, భారతీ ఇన్ఫ్రాటెల్ 2.80%, బీపీసీఎల్, ఓఎన్జీసీ అండ్ ఐఓసీ నిన్నంతా క్రూడ్ ప్రైజెస్లో ఒక హయ్యర్ అప్ మూవ్ వచ్చిన కారణం చేత నిన్నంతా బాగా కరెక్ట్ అయిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు అప్ మూవ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ అప్ మూవ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ నిఫ్టీ టాప్ గెయినర్స్లో చూసుకున్నట్టయితే 3 ఆఫ్ ద గెయినర్స్ ఆయిల్ అండ్ మార్కెటింగ్ చెందిన స్పేస్ స్టాక్సే ట్రేడ్ అవుతున్నాయి. అరౌండ్ 1.5% నుండి 2% వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ ఐటీ స్టాక్స్ మనకి ఈరోజు డౌన్ ట్రెండ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్ కొంత పర్లేదు కొంత బెటర్గా మూవ్ అయిన ఐటీ స్టాక్స్ నిన్న కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ మోడ్లో ఐటీ స్టాక్స్ మూవ్ అవ్వడం చూసాము. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఐటీ ప్యాక్ అంతా కూడా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్ కూడా ఐటీ స్పేస్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 1 to 3% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మార్నింగ్ కొంత బెటర్గా ట్రేడ్ అయినప్పటికీ కూడా అది నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కరెక్షన్ ఎక్కువగానే కనిపిస్తోంది. అడ్వాన్సెస్తో కంపేర్ చేసినట్టయితే డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 592గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 979గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ ఆ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా ఈరోజు కొంత బెటర్గానే ఉన్నాయనుకోవచ్చు. నికై అండ్ తైవాన్ ఇండెక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. నికై 545 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 137 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 27 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 356 పాయింట్స్, కోస్పీ 12 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 44 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే అరౌండ్ 10 పాయింట్స్ నెగిటివ్గా 10,709 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ పవర్ 1.85%, ఆర్బీఎల్ బ్యాంక్ 1.5%, ఒబెరాయ్ రియల్టీ 1.38%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 1.27% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 1% పైగానే పాజిటివ్ ధోరణితో మూవ్ అవుతోంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 3.5%, ద్వారకి షుగర్స్ 3.28% అండ్ బలరాంపూర్ చీని అరౌండ్ 3%, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ 2.75% అండ్ విఆర్టెక్ వ్యాబాగ్ 2.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఓవరాల్గా
మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఆ పాజిటివ్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. బట్ ఆ పాజిటివ్ ట్రెండ్ని, ఆ పాజిటివ్ ఫ్లాట్ ట్రెండ్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ ఒక డిప్ అనేది రావడం మనం చూసాము. 670 ఇప్పుడు ట్రేడ్ అవుతున్న 670 ఆ రేంజ్ వరకు కూడా మనకి మార్కెట్స్ వచ్చినప్పటికీ కూడా ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్స్ 620, 10,620, 624 ఆ రేంజ్ వరకు కూడా రావడం మనం చూసాం. బట్ లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే 10 మినిట్స్ బ్యాక్ కనుక చూస్తే ఒక మంచి రికవరీ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాము. కొంత లోస్ నుండి కూడా ఒక రికవరీ అనేది వచ్చిందనుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్స్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? అండ్ టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజుకి ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? సో నిన్న ఎప్పుడైతే ఇది 10,770 కింద నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూసామో అక్కడ నుంచి వీక్నెస్ అనేది కొనసాగుతూనే వస్తుంది. సో ఈరోజు ఇంట్రాడేలో 10,629 దగ్గరలో ఉంది. సో అదే లెవెల్ దగ్గర మనకి వీక్లీ సపోర్ట్ కానీ డైలీ సపోర్ట్స్ అంటే ఇంపార్టెంట్ సపోర్టివ్ ట్రెండ్ లైన్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయత్నంలో అక్కడ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మార్కెట్స్ ప్రస్తుతానికైతే సెల్ అండ్ రైజ్ మోడ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎవ్రీ బౌన్స్ కూడా సెల్లింగ్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. సో అప్ సైడ్లో 10,760 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు. సో ఏదైనా అక్కడ వరకు బౌన్స్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ లెవెల్స్లో వచ్చేసరికి 10,630 కీలకమైన సపోర్ట్ లెవెల్ కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్ని నెక్స్ట్ అటెంప్ట్లో బ్రేక్ డౌన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన బౌన్స్ సస్టైన్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,900 అన్నది ఇంట్రాడే సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ సపోర్ట్ కనుక ఈరోజు బ్రేక్ డౌన్ అయితే 26,600 వరకు నెక్స్ట్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 27,300 దగ్గరలో ఉంది. సో ఓవరాల్గా సెల్ అండ్ రైజ్ మోడ్లోనే ఉన్నాయి. సో టెక్నికల్ ఇండికేటర్స్ మాత్రం ఒక ఇంపార్టెంట్ సపోర్టివ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేశాయి కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో కానీ ఈ లోయర్ లెవెల్స్ని మార్కెట్స్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఈరోజు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి ఈరోజు క్లోజింగ్ అనేది మనకి నెక్స్ట్ వీక్ ట్రెండ్ని డిసైడ్ చేసే లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి అంటే 10,630 బ్రేక్ డౌన్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేసి దాని కింద బ్రేక్ డౌన్ అయితే మనక ఫ్రెష్గా షార్ట్స్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు. సో దాని కింద 10,550 వరకు డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి శ్రీనివాస్. హలో. యా చెప్పండి శ్రీనివాస్. శ్రీనివాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే అండి. ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారండి? అది ఇది ట్రేడింగ్కి తీసుకున్నారా ఇన్వెస్ట్మెంట్కా? ఐపీఓలో అలర్ట్ అయ్యాయి. ఓకే చూడండి, హడ్కో మీరు 60 దగ్గర అలర్ట్ అయినా ప్రస్తుతానికి 62 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో అంతకన్నా ముందు 47 రూపీస్ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా లోయర్ లెవెల్స్లో 40 రూపీస్ దగ్గర ఒక బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనించినట్టయితే. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. లోయర్ లెవెల్స్లో 40 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. మీరు అంటే 40 రూపీస్ దగ్గర కొద్దిగా బేస్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్ మూవ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఉన్న పొజిషన్ అనేది ప్రస్తుతానికైతే పెట్టుకోండి. 40 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. కాల్ చూద్దాము. హలో హలో చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి ఏ స్టాక్ సెల్ చేశారు? వేదాంత. ఓకే,
ఏ లెవెల్లో సెల్ చేశారు? 189. 189లో ఫ్యూచర్స్లో సెల్ చేశారు. ఓకే, ఇంట్రాడేకి ఓకే అండి. షార్ట్ సెల్ పొజిషన్ ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో నిన్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 190ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ సపోర్ట్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఈరోజు లోయర్ లెవెల్స్ నుంచి ఒక చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. నా ఉద్దేశంలో మీరు షార్ట్ సెల్ పొజిషన్ కంటిన్యూ చేయండి. డే ఎండ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువైతే కనుక మళ్ళీ లోయర్ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లో లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఆ షార్ట్ కవరింగ్ అనేది చేసుకోండి. ఓకే శ్రీదేవి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఐటీ స్పేస్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ లాస్ట్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ కొంత పర్లేదు అన్నట్టు ట్రేడింగ్ ఐటీ స్టాక్స్ అన్నింటిలో చూసుకున్నట్టయితే ఈరోజు కొంత డౌన్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్లో అన్నీ చూసుకున్నట్టయితే కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్ ఐటీ ప్యాక్ ఈరోజు వీక్ అవుతుందని మనం వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అరౌండ్ ఒక 1 to 3% వరకు కూడా డౌన్ సైడ్ ఫార్మాట్లో మూవ్ అవుతున్నాయి. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది ఎంతవరకు ఐటీ ప్యాక్లో కొనసాగే అవకాశం ఉందంటారు? అట్ ద సేమ్ టైం కొంత ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఫీచర్స్లో ఏమైనా ఈ ఐటీ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో మీరు ఏ స్టాక్స్ని రికమెండ్ చేస్తారు? సార్ మీరు అన్నట్టు ఐటీ స్టాక్స్ రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి కౌంటర్ అప్ మూవ్లోకి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ కౌంటర్ అప్ మూవ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది. కాబట్టి ఈ లెవెల్లో అంటే డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయిన తర్వాత లాంగ్స్ బిల్డప్ చేయడం అయితే కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు. కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రాబోయే రోజుల్లో టీసీఎస్ విషయానికి వస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్లో అది 1780 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూసాం. కాబట్టి ఇక్కడ నుంచి ఆ సపోర్ట్ లెవెల్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి 1857 దగ్గరలో ఉంది. డౌన్ సైడ్ 1780 టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. కాబట్టి ఈ లెవెల్లో ట్రేడింగ్ పర్పస్లో లాంగ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ పర్పస్లో కొద్ది రోజుల డ్యూరేషన్ కోసం అయితే షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో హయ్యర్ లెవెల్స్లో 1945 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అనేది లాస్ట్ నిఫ్టీ అప్ మూవ్లోకి పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు అదే ఐటీ ప్యాక్ ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ డౌన్ సైడ్ మూమెంటం ఇంకా కొద్దిగా కొనసాగే అవకాశాలే ఉంటాయి. అది కాకుండా నిఫ్టీని డౌన్ సైడ్ లీడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. విజయవాడ నుండి సుబ్బారావు. హలో, చెప్పండి సుబ్బారావు గారు. అడగండి సుబ్బారావు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హోల్డ్ చేస్తున్నారా? ఓకే, లాంగ్ టర్మ్కి తీసుకున్నారా లేదంటే షార్ట్ టర్మ్ వ్యూతోనా? 1 month వ్యూతో. ఓకే, సో డెల్టా కార్ప్ 1 month వ్యూ అయితే మీకు మీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్గా రీసెంట్గా 244 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. ఆ సపోర్ట్ పైన ఉన్నంత వరకే ఈ డెల్టా కార్ప్కి కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. సో 244 కనుక బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ మూమెంటం అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు డేలో కూడా దానికి దగ్గరలో ఒకసారి టెస్ట్ చేయడం చూసాం. కాబట్టి మీరు ఉన్న పొజిషన్కి 244, 243 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దానిపైన ఉన్నంత వరకు లాంగ్స్ క్యారీ చేయండి. దాని కింద క్లోజ్ అయితే కనుక ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, హలో, నమస్తే అండి. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సారీ, ఎఫ్ఎంసీజీలో ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా? బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్లో రెండిట్లోనా?
చూడండి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ప్రస్తుతానికైతే హయ్యర్ లెవెల్స్లో ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు అంటే మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ రెండు బాగానే ఉంటాయి. కాకపోతే డౌన్ సైడ్ మూమెంటం ఇక్కడ నుంచి కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ డిప్లో మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ రెండు స్టాక్స్ బాగానే ఉంటాయి. సో ఆ మేజర్ అప్ మూవ్ రావడానికి ముందుగా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం ఉంటుంది కాబట్టి ఆ డౌన్ సైడ్ మూమెంటం ఎవ్రీ డిప్లో మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో మంచి అప్ మూవ్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫ్రాటెల్లో ఒక పాజిటివ్ ర్యాలీ అనేది రావడం కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ పాజిటివ్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఈ పాజిటివ్ ర్యాలీ అనేది ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటారు? టెక్నికల్గా ఎలా ఉంది అంటారు? భారతీ ఇన్ఫ్రాటెల్ భారతీ ఇన్ఫ్రాటెల్ రీసెంట్గా 245 ఆ జోన్ దగ్గర కొద్దిగా బేస్ ఫామ్ చేసుకొని అక్కడి నుంచి మనకు నిన్న గమనించినట్టయితే 270 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్గా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 295 దగ్గరలో ఉంది. సో 295 వరకు ఇప్పుడున్న మూమెంటం కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 295 పైన సస్టైన్ అవుతుందా, అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. లాస్ట్ 2 డేస్గా మాత్రం ఈ అప్ సైడ్కి కొద్దిగా సపోర్టివ్గా వాల్యూమ్స్ కూడా ఎక్కువ రావడం చూస్తున్నాం కాబట్టి ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు నెక్స్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్స్ బిల్డప్ చేసుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము ఆల్టర్నేటివ్గా. అరుణ కుమారి మెయిల్ చేశారు. ప్రజ్ ఇండస్ట్రీస్ 113లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. లాంగ్ టర్మ్కి 1 year బ్యాక్గా హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 113లో హోల్డ్ చేస్తున్నారు. సో ప్రజ్ ఇండస్ట్రీస్ మీరు 113లో హోల్డ్ చేస్తున్నారు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి కొద్దిగా. దీనికి 125 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో దాన్ని క్రాస్ చేస్తే 125 పైన సస్టైన్ అయితే ఇంకా అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ 2 డేస్గా గమనిస్తే కొద్ది వాల్యూమ్స్ కూడా బిల్డప్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి 125 రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. డౌన్ సైడ్లో 105 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. చంద్రశేఖర్ మెయిల్ చేశారు. టీసీఎస్ 1869లో ఫ్యూచర్స్లో 2 lots తీసుకున్నాను. ఇది బై హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 1869. సో ఫ్యూచర్స్లో మీరు టీసీఎస్ లాంగ్ బిల్డప్ అయితే కనుక మీరు లాంగ్స్ పొజిషన్ని తగ్గించుకోమని చెప్తానండి. ఎందుకంటే ఓవరాల్గా టీసీఎస్ మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు కనుక గమనిస్తే కీలకమైన సపోర్ట్ లాస్ట్ ఫ్యూ డేస్గా 1875 ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది కాబట్టి ఒక పర్టికులర్ అంటే డౌన్ సైడ్ మూమెంటం డైరెక్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో లాంగ్స్ బిల్డప్ చేయడం కొద్దిగా మీకు డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి టీసీఎస్ ఫ్యూచర్స్లో. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. మొహమ్మద్ అక్బర్ పాషా మెయిల్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ 50లో 300 షేర్స్ని అండ్ ఎంఆర్పిఎల్ 75లో 180 షేర్స్ని తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? ఎఫ్ఎస్ఎల్ 50 అండ్ ఎంఆర్పిఎల్ 75. ఎఫ్ఎస్ఎల్ 50 దగ్గర బై చేస్తున్నారు. ఆల్రెడీ మీరు లోయర్ లెవెల్స్ దగ్గర తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎఫ్ఎస్ఎల్లో మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్లోకి వెళ్ళాలంటే 56 పైన కొద్దిగా సస్టైన్ అయితే నెక్స్ట్ బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు బై చేసి ఉంటే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఎఫ్ఎస్ఎల్లో. ఎంఆర్పిఎల్ విషయానికి వస్తే ఎంఆర్పిఎల్ కూడా ఆల్మోస్ట్ 140 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యి ప్రస్తుతానికైతే
రూ. 60 దగ్గర బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. రూ. 60 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, జీ ఎంటర్టైన్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం ఇందులో మనం చూస్తున్నాము. నిన్న కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ ఒక 1 to 2% వరకు డౌన్ సైడ్లోకి రావడం మనం చూసాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే అదే ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా కొంత టెక్నికలీ వీక్గా మూవ్ అవుతోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్స్ అనేది దీనికి ఎక్కడ ఉన్నాయంటారు? అండ్ ఇఫ్ డౌన్ సైడ్ అనేది చూసుకున్నట్టయితే ఈ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగినప్పటికైతే ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? సో జీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే 480 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో దానిపైన మూవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాని కింద ఉన్నంత వరకు నెక్స్ట్ 430 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 430 దగ్గర నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతున్నది జీ ఎంటర్టైన్మెంట్ అనేది. ఒక లిమిటెడ్ రేంజ్లో అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంటం అనేది రావడం చూస్తున్నాం. సో ఆ రేంజ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ జరగాల్సి ఉంటుంది నెక్స్ట్ డైరెక్షన్ కోసం. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మార్వెల్ మెయిల్ చేశారు. టీసీఎస్ 200 షేర్స్ని 2040లో అండ్ ఫ్యూచర్ రిటైల్ 700 షేర్స్ని 473లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. షార్ట్ టర్మ్ వ్యూతో ఇది యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా ప్రజెంట్ లెవెల్లో, లేదంటే హోల్డ్ చేయమంటారా? ఫ్యూచర్ రిటైల్ ఇక్కడ ఫ్యూచర్ రిటైల్ 473 అండ్ టీసీఎస్ 2040 టార్గెట్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. సో టీసీఎస్ 2000 లెవెల్ అంటే మీరు దాదాపు రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బై చేసినట్టు కనిపిస్తుంది. సో ఆ రేంజ్ మళ్ళీ వస్తుందా అంటే కొద్దిగా కష్టమని చెప్పొచ్చు మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు యావరేజ్ అయితే చేయకండి. నెక్స్ట్ అప్ మూవ్ వెళ్తుంది అనుకుంటే మీరు యావరేజ్కి ట్రై చేయొచ్చు. సో కొద్ది రోజులు వెయిట్ చేయండి. డౌన్ సైడ్లో ఇది 1780 హోల్డ్ చేస్తే కనుక మీరు అక్కడ ఒకసారి బయింగ్కి ట్రై చేయొచ్చు. సో అక్కడ కొద్దిగా యావరేజ్ చేయగలిగితే నెక్స్ట్ అప్ మూవ్ అనేది అక్కడ నుంచి కొంచెం బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాకపోతే 1780 కనుక బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ మూమెంటంలోకి అయితే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లో ఉంది. సో మీరు ఉన్న పొజిషన్ అయితే పెట్టుకోండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి టీసీఎస్లో. ఫ్యూచర్ రిటైల్ విషయానికి వస్తే మీరు 473 ఆ జోన్ దగ్గర బై చేస్తున్నారు. 473 అంటే ఈ రీసెంట్గా 570 దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతూ వస్తుంది. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్ 430, 420 జోన్లో కనిపిస్తుంది. సో ఉన్న పొజిషన్ని మీరు 420 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా మళ్ళీ న్యూ లోస్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 470 ఇక్కడ నుంచి వస్తుందా అంటే ప్రస్తుతం అయితే అంత కనిపించట్లేదు. కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, లాస్ట్ కాల్ చూద్దాము. రవి కాలర్ ఉన్నారు. హలో యా రవి, అడగండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అండి, రెండు షార్ట్ టర్మ్కేనా అండి? ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ M&M. ఇండస్ఇండ్ బ్యాంక్ రీసెంట్గా 1650 ఆ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం. సో కౌంటర్ అప్ మూవ్లో భాగంగా వచ్చిన బౌన్స్ ఇది. అంటే ఆల్మోస్ట్ 1300 దగ్గర నుంచి 1650 వరకు బౌన్స్ వచ్చింది. సో ఆ బౌన్స్ ఫెయిల్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే వీక్నెస్లో ఎంటర్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. మీరు షార్ట్ టైం కోసం ఈ లెవెల్లో బై చేయడం కన్నా కొద్దిగా మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చిన తర్వాత సపోర్ట్ లెవెల్ దగ్గర మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రస్తుతం 1555 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 1350, 1400 ఆ జోన్ వస్తే అక్కడ ఒకసారి మీరు బయింగ్కి ట్రై చేయొచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. కొంత రికవరీ ఏదైతే వచ్చిందో అది కొంత సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే పాజిటివ్ మూవ్ చూస్తున్నామో అది మార్కెట్స్లో కొనసాగే అవకాశం ఉందంటారా, లేదంటే ఇక్కడ నుండి ఎగైన్ మళ్ళీ డిప్ రావచ్చు అంటారా? టెక్నికల్ చార్ట్ సెటప్ కనుక గమనిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే టెక్నికల్ ఇండికేటర్స్ సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేశాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన బౌన్స్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనకు కన్ఫర్మ్ ట్రెండ్ అనేది ఫామ్ కాకపోవచ్చు.
సో కొద్దిగా కన్ఫ్యూజన్లోనే మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. సో 10,630 సపోర్ట్ లెవెల్, 10,760 రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెండు జోన్ల మధ్యలోనే మార్కెట్ మూమెంటం అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే షార్ట్ సెల్లింగ్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 6 పాయింట్స్ పాజిటివ్గా 10,678 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 25 పాయింట్స్ పాజిటివ్గా 35,539 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 125 పాయింట్స్ పాజిటివ్గా 27,085 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది మల్టీ మార్కెట్ సెట్ లవనీయం 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. జస్ట్ స్టే విత్ us.